వచ్చే జన్మకు తీసుకుని క్షమించాలి. ఇప్పుడు మీరు ఇంత చక్కగా వచ్చి అందరూ వింటున్నారంటే ఇది ఈ జన్మలో కాదు, ఏ జన్మలోనో నేను గురువులో లేకపోతే మీకు మంచి మంచి మాటలు చెప్పేటువంటి స్నేహితులు ఉంటారు. ఆ రోజు నేను 4 మాటలు చెప్పుకుంటాను, మీరు విని అనుకుంటూ ఉండొచ్చు. ఈరోజు ఇలా మళ్ళీ మనకి కాశీలో కలిసి, ఎందుకంటే కళలో కూడా మనకి ఒక కుక్క కనపడినా ఒక పిల్లి కనపడినా కళలో కూడా ఏదో భూతం కనపడినా మనకి పూర్వజన్మ ప్రారంభమే, అది పుణ్యం కానీ పాపం కానీ. అందుకే మనం 2 కోరుకోం. అయితే మనకి ఈ కలియుగంలో మనం ఉన్నాం కాబట్టి మనకి ఎక్కువ పాపాలే ఉంటాయి, ఎందుకంటే కష్టాలు కలుగుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్ళి ఒక 100 మందిని అడిగారనుకోండి, ఏమ్మా నువ్వు నిత్యం సంతోషంగా ఉన్నావని అనుకోండి, ఎవరు కాదనే చెప్తారు. అంటే నిత్యంగా నేను ఉన్నాను అనేవాడు ఎవరు వాడు అవుతాడు. వాడి దగ్గర పాపం చాలా తక్కువ ఉంది, పుణ్యమే ఉంది వాడి. ఆ పుణ్యం కూడా ఏంటంటే వాడు తొందరగా ఏ క్షణాలైనా ఈశ్వరుడికి అప్పచెప్పి వెళ్ళిపోతాడు. నాకు అవసరం లేదు. అంటే ఈ ఆదిత్య మనకి శ్వేత మందిరం ఎదుగుతున్నారంటే మనము రేపు ఈశ్వరుని చేయాలి అంటే మనకి పుణ్యము పాపము 2 ఉన్నాయి. ఇవి ఉన్నాయనుకోండి, మనకు పుణ్యం ఉంటే పోనీ వీళ్ళని తీసుకెళ్ళి స్వర్గంలో పెడతాం. స్వర్గంలో రంభా ఊర్వశి మేనక ఆ అందాలన్నీ చూసి మళ్ళా మనకి మతి భ్రమిస్తుంది. నేను భూలోకానికి పోతాను, ఏదో చేస్తాను, అప్పుడు మళ్ళా భూలోకానికి వస్తాను. ఈ విధంగా అంటే ఇప్పుడు కాశీలో పుడతారు చూడండి, వీళ్ళందరూ కూడా స్వర్గం నుంచి వచ్చిన వాళ్ళు. అంటే కాశీలో ఉన్న వాళ్ళకి ఏ నియమ నిబంధనలు లేవు, అంటే కాశీలో పుట్టిన వాళ్ళు. కానీ ఈ కాశీలో పుట్టిన వాళ్ళు ఈశ్వరుడు వీళ్ళు ఏం చేస్తారంటే స్వర్గంలో ఏడ్చుకుంటూ ఈశ్వర మాకు మోక్షం కావాలి అంటారు. మాకు ఈ ఆనందం వద్దు. మీకు ఇప్పుడు ఏదో లడ్డు ఇష్టం అనుకోండి, ఒక లడ్డు పెడితే బాగుంటుంది, 2 పెడితే బాగుంటుంది, ఒకటే ఒక 100 పెట్టి తినమ్మా అని అనుకోండి, ఇక జన్మలో లడ్డు దొరికిపోవాలి. అవునా కదా? అంటే ఇది సుఖం కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అందరూ మన ఏసీ రూమ్ బాగుంటుంది, చల్లగా ఉంటుంది అనుకుంటాం. నేను 24 గంటలు ఏసీ రూమ్లో ఉండగలవా? ఇది అన్నమాట. ఒక ఏసీ లేనివాడికి అబ్బాయి ఏసీ కావాలంటే వాడు ఒక వేసుకున్నాడు అనుకోండి, 24 గంటలు 4 గంటలు మూసుకొని జోరు మూసుకొని ఎక్కడ ఉంటాం మన వదిలిగానే మనం పిలుచుకుంటా. అర్థమైందా? అది బయటికి పోతే లోపల. సో ఇలా ఉంటుంది. అంటే మనకి ఫస్ట్ బాగానే ఉంటుంది 1-2 రోజులు. అంటే ఈ యొక్క కాశీలో పుట్టే వాళ్ళందరూ ఏమిటంటే స్వర్గం నుంచి వస్తారు. మీకు ఈ పుణ్యంతో కాశీలో పుట్టాలి, మీరు మోక్షం కోసమే కాశీకి వస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకొంచెం ఏదేదో పనులు చేస్తారు, కర్మలు చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయటపడరు. మా పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చి నేను BHU యూనివర్సిటీలో జాయిన్ చేస్తానంటే అక్కడ పెద్ద ప్రొఫెసర్ 80 సంవత్సరాల కూడా అయ్యో బెంగళూరు అంటారు అని వదిలేసి వస్తున్నారా? మీరు మొహల్లాగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళంతా బెంగళూరు పోతుంటే మీరు ఇక్కడ ఎందుకు వస్తారు అంటే వాళ్ళకి కాశీ యొక్క గొప్పతనం తెలియదు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కొంతమంది అంటే వ్యాపారస్తులు చేసేవాళ్ళు ఉంటున్నారు, కొంచెం దేవుడి దగ్గర బాగా చదువుతున్నారు కొన్ని, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. నాకు 15 ఏళ్ల క్రితం నేను బెంగళూరు చేసినప్పుడు ఒక లెక్చరర్ వచ్చింది నాకు కెమిస్ట్రీ, బనారస్ నుంచి వచ్చింది. అక్కడ నేను అప్పుడు నాకు కాశీ తెలియదు. మేడం మీరు ఏంటంటే చెప్పు నేను వస్తానని లేదండి. అంటే చూడ ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ కర్మబంధాలు వాళ్ళు మోక్షాన్ని వాళ్ళే పాడు చేస్తారు. అయితే ఈ ఆదికేశవ మందిరం ఎందుకు శ్వేత మందిరంగా ఉందంటే మన పూర్తి కర్మలు పాప పుణ్యాన్ని పూర్తిగా మనము శ్వేత పుష్పములాగా చేసుకొని ఈశ్వరి యందు ఇదిగో నేను నా ఆత్మ ఈ తెల్లని కలువ కన్నా అందంగా ఉన్నాను మీకు ఈశ్వరి ముందు పెట్టాలి. ఈ యొక్క అమ్మవారు లక్ష్మీదేవి కూడా వచ్చింది కదా. ఈ ఆదికేశవం ముందు లక్ష్మీ క్షీరసాగరం ఉందంట తీర్థము. ఆ తీర్థంలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు లక్ష్మీదేవికి సమానుగా ఆ క్షీరసాగర సమయంలో ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ లక్ష్మీ యొక్క అనుగ్రహాన్ని కోరుకోరట, వాళ్ళకి ఎప్పుడూ లభ్యమవుతారు. అలాగే ఈ క్షీర సముద్రం అందు దక్షిణమున పరమోత్తమైనటువంటి శంకు తీర్థము మనకి ఇక్కడ ఉంది. శంకు తీర్థం, ఈ శంకు తీర్థం వద్ద ఎవరైతే మనం వెళ్ళి స్నానం చేసి కాశీలో అణువు దగ్గర మీరు చేయాల్సింది ఏంటంటే పిండదానము తిలదానం. ఎందుకంటే మన కాశీ వచ్చింది మనల్ని ఉద్ధరించుకోవడానికి కాదు, కొన్ని కోట్ల మంది పితృదేవతలు మనల్ని ఉద్ధరించడానికే కాశీ తీసుకొచ్చారు. వాళ్ళు మన చేత ఉద్ధరింపబడడానికి, వాళ్ళకి మనం ఉద్ధరింప చేస్తే మనం ఉద్ధరింపబడతాం. ఎందుకంటే ఇది అన్నమాట. అయితే ఈ శంకు తీర్థం వద్ద ఎవరైతే ఈ విధంగా స్నానము ఈ తిరుదానాలు చేస్తారో వాళ్ళకి ఎప్పటికీ శత్రువులు అనేవి ఉండరు, భయం అనేది ఉండదు.
ఎందుకంటే మనం కూడా మన జీవిత పర్యంతం భయంతోనే ఉంటాము. మేము రేపు ఏ రోజు ఎలా జరుగుతుందో, రేపు ఎట్టుందో, రేపు అనే భయం మనకి. కానీ రేపు ఎట్టుందో అనే బదులు ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన ఈ క్షణమే నాది,